హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైన మునగాకుతో పొడిపప్పు కూర అండి. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు 1 స్పూను, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్, కొంచెం ఇంగువ, ఒక 6 వెల్లుల్లి రెబ్బలొచ్చేసి ఇట్లా దంచుకొని వేసుకుందామండి. ఇవి ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయలనేది మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి. చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో ఇది ఒక పెద్ద కట్ట మునగాకండి. ఈనెలేమి లేకుండా వట్టి ఆకు మాత్రమే ఒలిచి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందాము ఫస్ట్. ఇది హైలో పెట్టేసేసి కొంచెం మనం ఫ్రై చేసేద్దామండి ఫాస్ట్‌గా. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వచ్చేసి ఒక 30 మినిట్స్ నానబెట్టానండి. 30 నిమిషాల సేపు. ఒక చిన్న కప్ అనమాట. ఒక 50 గ్రామ్స్ అయితే దగ్గరగా ఉంటుందన్నమాట ఇది. నానబెట్టి దీన్ని ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంపేసుకొని పప్పు మాత్రం వేసేసుకుందామండి. వేసి మంచిగా మనం కలిపేసుకుందాము. ఇంక దీంట్లో నీళ్ళైతే ఏం యాడ్ చేయక్కర్లేదండి. ఆకుకూరలో నుంచి మనకి కొంచెం కొంచెం నీరైతే ఉంటుంది. దాంతోనే మనకి పప్పు అనేది ఉడికిపోతుందనమాట. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క పెసరపప్పు తీరుంటుందండి. అది కొంచెం ఉడకటానికి టైం తీసుకుంటుంది. అలా కనుక ఎవరైనా ఉన్నట్టయితే పప్పు ఉడకదు అనుకున్న వాళ్ళు కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళైతే వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దామండి. ఇంకా నీళ్ళైతే ఏం యాడ్ చేయొద్దు. మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక 5-10 మినిట్స్ సరిపోతుందండి. మంచిగా ఉడికిపోతుంది పప్పు. నేను మధ్య మధ్యలో కలిపి పెడతా ఉన్నాను. పప్పు అయితే ఉడికేసింది మంచిగా. ఇప్పుడు ఇది మనం సిమ్‌లో పెట్టే ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టేసేసి మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక చిన్న మనం మసాలాలాగా రెడీ చేసుకుందాము. ఒక 8 చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసినవి, ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, కొంచెం కరివేపాకు, అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా మిక్సీ చేసుకొని నీళ్ళు ఏం వేయకుండా పల్సిస్తా గ్రైండ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. అది పక్కన పెట్టేద్దామండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందామండి. దీనిలో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతేనండి. మిక్స్ చేసేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ సిమ్‌లో పెట్టి మిక్స్ చేసేసి అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. చాలా సూపర్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మునగాకులో. మునగాకు నేరుగా తినాలంటే ఎవరికీ నచ్చదు. ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారంటే చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.